त्रयार्षय प्रवरान्विता भारद्वाजसगोत्रा ययाति महाराजवर्मणो नत्र ओम जलसागरपर्यन्तो गोब्राह्मणेभ्यः शुभो भवतु आङ्गीरहवारहस्पत्यभारद्वाजसत्रयार्षय प्रवरान्वितवाजसगोत्रस्य सोरसेन महाराजवर्मणः पौत्राय ओम आङ्गीरसमारहस्पत्यभारद्वाजसत्रयार्षय प्रवरान्विता भारद्वाजसगोत्रो भवस्य वसुदेव महाराजवर्मणः पुत्राय आङ्गीरसमारहस्पत्यभारद्वाजसत्रयार्षय प्रवरान्विता भारद्वाजसगोत्रस्य श्री महाविष्णुस्वरूपाय श्री महानारायण स्वरूपाय ओम सर्वमंगलनायकाय चतुर्दश भुवनाधीश्वराय श्री महाविष्णुस्वरूपाय श्री वेंकटेश्वर स्वामिने कन्यार्थिने वराय चतुस्सागरपर्यन्तं नो ब्राह्मणेभ्यः शुभं भवतु सौभाग्यविश्वं అమ్మవారి తాలూకా గోత్రం స్వామివారి తాలూకా గోత్రం చెప్పి స్వామివారి తాలూకా వంశాన్ని మనం ఇప్పుడు చెప్పుకున్నాం. అలాగే ఇప్పుడు అమ్మవారి యొక్క గోత్రం లక్ష్మీదేవి తాలూకు ప్రవర మనం చెప్తున్నాం. అలాగే లక్ష్మీదేవి ఏ గోత్రంలో అవతరించింది, ఆ లక్ష్మీదేవి యొక్క ముత్తాన్న గారు విశ్వంబర మహారాజు, అలాగే లక్ష్మీదేవి యొక్క తాతగారు రత్నాకర శర్మ గారు, అలాగే సాక్షాత్ మహాలక్ష్మీదేవి యొక్క నాన్నగారు క్షీరసాగర శర్మడు. అలాగే క్షీరసాగర శర్మ అనేటువంటి ఆయన యొక్క కుమార్తె అమ్మవారు. కాబట్టి సాక్షాత్ మహాలక్ష్మి స్వరూపిణిగా పెళ్లిపీటల పైన కూర్చొని నేను ఈ వరుణ్ణి వివాహం చేసుకుంటాను అని చెప్పి ఆవిడ కూర్చుంటుంది. కాబట్టి ఇప్పుడు ఆవిడ యొక్క గోత్ర ప్రవరాలు చెప్తున్నారు, భక్తి శ్రద్ధలతో వినండి. ఓం జలసాగరవర్యోదో బ్రాహ్మణేభ్యః శుభో భవతు సౌభాగ్య విశ్వంభరనాకార నిర్గుణ సాగర పంచార్షేయ ప్రవరాన్విత సౌభాగ్య సగోత్రస్య విశ్వంభర శర్మణాత్రే ఓం జలసాగరవర్యోదో బ్రాహ్మణేభ్యః శుభో భవతు సౌభాగ్య విశ్వంభరనాకార నిర్గుణ సాగర పంచార్షేయ ప్రవరాన్విత సౌభాగ్య సగోత్రస్య రత్నాకర శర్మణః పౌత్రీ బ్రాహ్మణేభ్యః శుభో భవతు సౌభాగ్య విశ్వంభరనాకార నిర్గుణ సాగర పంచార్షేయ ప్రవరాన్విత సౌభాగ్య సగోత్రస్య క్షీరసాగర శర్మణః పుత్రీ బ్రాహ్మణేభ్యః శుభో భవతు సౌభాగ్య విశ్వంభరనాకార నిర్గుణ సాగర పంచార్షేయ ప్రవరాన్విత సౌభాగ్య సగోత్రోద్భవం శ్రీ మహాలక్ష్మీం నాం కన్యాం చతుస్సాగరపర్యంతనే కన్యాం చతుస్సాగరపర్యంతం బ్రాహ్మణేభ్యః శుభో భవతు ఆత్రేయస అమ్మవారి యొక్క పద్మావతం భవతు ఓం ఆత్రేయసార్చనాస శ్యానాస్యాత్రయార్షయ పరమరాన్విత ఆత్రేయస గోత్రం భవస్య సువీర మహారాజవర్మణో నత్రే ఆత్రేయస అర్చనాసస్యేన స్వత్రయార్షయ పరమరాన్విత ఆత్రేయస గోత్రస్య సువంత మహారాజవర్మణః పౌత్రే చతుస్సాగరపర్యంతో బ్రాహ్మణేభ్యః శుభో భవతు ఆత్రేయస అర్చనాగస సేనాస్వత్రయార్షయ ప్రవరాన్విత ఆత్రేయస గోత్రస్య ఆకాశ మహారాజవర్మణః పుత్రీ చతుస్సాగరపర్యంతో బ్రాహ్మణేభ్యః శుభో భవతు ఆత్రేయస అర్చనానస సేనాస్వత్రయార్షయ ప్రవరాన్విత ఆత్రేయస గోత్రోద్భవం శ్రీ మహాలక్ష్మీం మహాలక్ష్మీ స్వరూపాయ శ్రీ పద్మావతే నామ్నీం వరాధ్యనే కన్యాం. ఇప్పుడు స్వామివారి తాలూకా గోత్రం అమ్మవారి తాలూకా పద్మావతి దేవి యొక్క గోత్ర ప్రవర చెప్పడం జరిగింది. చతుస్సాగర పర్యంతం గో బ్రాహ్మణేభ్యః శుభం భవతు ఆత్రేయస అర్చనానస శ్రానాస్వ త్రయార్షేయ ప్రవరాన్విత అమ్మవారి తాలూకా గోత్రం ఆత్రేయస గోత్రంలో ఆవిడ ఉద్భవించింది. అలాగే అమ్మవారి తాలూకా ముత్తాత గారి పేరు సువీర మహారాజు. అలాగే స్వామివారి తాలూకా అమ్మవారి యొక్క తాతగారి పేరు సువర్ణ మహారాజు. అలాగే సాక్షాత్ పద్మావతి దేవి యొక్క నాన్నగారి పేరు ఆకాశ మహారాజు గారి యొక్క పుత్రికగా సాక్షాత్ మహాలక్ష్మి స్వరూపిణిగా అఖిలవంత కోటి బ్రహ్మాండ నాయకునిగా చతుర్దశ భువనాధీశ్వరిగా సాక్షాత్ మహాలక్ష్మి స్వరూపంగా పద్మావతి అనే పేరుతో స్వామివారిని వివాహం చేసుకోవడం కోసం అర్థిస్తూ అమ్మవారు అక్కడ కూర్చున్నారు. వరార్థినీం కన్యాం. కాబట్టి మహారాజు స్వామివారి తాలూకా గోత్ర పర్వలు మనం తెలుసుకున్నాం. వీరింటి పురోహితులు వాళ్ళింటి పురోహితులు వెళ్ళారు, స్వామివారి తాలూకా గుణగణాలు తెలుసుకున్నారు, స్వామివారి తాలూకా వంశకీర్తిని తెలుసుకున్నారు.
అలాగే అమ్మవారి తాలూకు వంశ కీర్తిని కూడా తెలుసుకున్నారు. ఈ పురోహితులందరూ కూడా వచ్చి మహారాజులకు చెప్పారు. వారిద్దరూ కూడా ఏకీభవించి ఆ స్వామివారికి ఆ ఇద్దరు అమ్మవారిని కూడా ఇచ్చి వివాహం చేయడానికి శుభ సమయాన్ని నిశ్చయించారు. అటువంటి సమయంలో కన్యాదానం చేయాలి. కన్యను దానం చేసుకుంటేనే అమ్మాయిని మనం వివాహం చేసుకునే అర్హత వరుడు పొందుతాడు. కాబట్టి అటువంటి కన్యాదానం అనేది ఇప్పుడు జరుగుతుంది. అటువంటి కన్యాదానంలో తెరే సూర్యమండల పర్యంతం కృతరాశీర్వసరాశ్రావసానే ఏకైక దినామకర్షక్రమేణ సర్వనాశ్యకర్షణకాలే బ్రహ్మలోకే నివాసిద్యర్థం. నువ్వులన్నీ కూడా సూర్యమండలం అంతా కూడా కప్పేస్తే ఒక్కొక్క నువ్వు గింజ కూడా తరగడానికి ఎంత సమయం అయితే పడుతుందో అంత సమయం పాటు కూడా మన పితృదేవతలు బ్రహ్మలోకంలో వసించి ఉంటారు. అలాగే ఆశే ధ్రువమండల పర్యంతం మినపగింజలన్నీ కూడా ధ్రువమండలం అంతా కూడా కప్పేస్తే కూడా తరగడానికి ఎంత సమయం పడుతుందో అంత సమయం పాటు కూడా మన పితృదేవతల బ్రహ్మలోకంలో నివసించి ఉంటారు. అలాగే గోలోమభిర్ నక్షత్ర మండల పర్యంతం ఆవు తాలూకు వెంట్రుకలన్నీ కూడా నక్షత్ర మండలం అంతా కూడా కప్పేస్తే ఒక్కొక్క వెంట్రుక కూడా తరగడానికి ఎంత సమయం పడుతుందో అంత సమయం పాటు కూడా మన పితృదేవతలు బ్రహ్మలోకంలో నివసించి ఉంటారు. కాబట్టి అటువంటి మహత్తరమైనటువంటిది కన్యాదానం. అంతేకాకుండా త్రిగణీకృత అగ్నిష్టోమ అధిరాత్ర ఆప్తోర్యామ శాంతమన వాజపేయ పౌండరీకములైనటువంటి మహత్తరమైనటువంటి మహాయాగములు అంటారు వీటిని. ఇటువంటి మహాయాగాలన్నీ కూడా ఒక్కొక్కటి కూడా 300 సార్లు ఆచరిస్తే ఎటువంటి ఫలితం కలుగుతుందో అటువంటి ఫలితం కేవలం కన్యాదానం చేయడం వల్ల మానవుడు పొందుతున్నాడు. ఆప్తోర్య శాంతమనమాజపేయ పౌండరీక అశ్వమేధాది శతకృత పుణ్య ఫలావాప్త్యర్థం. అటువంటి పుణ్య ఫలాన్ని మానవుడు పొందుతున్నాడు. అంతేనా? అంతేకాదుగా ఇంకా చెప్పారు, మయా సహా దశపూర్వేషాం దశాపరేషాం మధ్వంస్యానాం పితॄణాం నరకాద ఉత్తీర్య శాశ్వత బ్రహ్మలోకే నివాసిద్యర్థం. ఈ కన్యాదానం చేసినందువల్ల ఏ మానవుడైతే కన్యాదానం చేస్తున్నాడో వాడి నుంచి గతించినటువంటి 10 తరాలు అలాగే రాబోయేటటువంటి 10 తరాలు దానం చేసిన వాడితో కలిపి 21 తరములు. ఈ 21 తరాలు కూడా ఒక కన్యాదానం చేయడం చేత నరకలోకంలో ఉండేటటువంటి పితృదేవతలందరూ కూడా ఉత్తీర్ణులై శాశ్వతమైనటువంటి విష్ణులోక సాన్నిధ్యాన్ని పొందుతారు అని చెప్పి మనకు శాస్త్రం చెప్తోంది. అటువంటి మహత్తరమైనటువంటి దానం కన్యాదానం. అలాగే ఆవును దానం చేశారనుకోండి వైతరణి అనేటువంటి నదిని దాటిస్తుంది. బంగారాన్ని దానం చేశారనుకోండి సమస్త పాపాలు కూడా తొలగింపజేస్తుంది. అలాగే ఒక్కొక్క దానానికి ఒక్కొక్క ప్రత్యేకత ఉన్నట్టు అన్ని దానాల కన్నా కన్యాదానం మహాదానంగా కీర్తి పొందింది. అటువంటి కన్యాదానం చేయడం వల్ల మన వంశంలో ఉండేటువంటి 21 తరముల వాళ్ళందరూ కూడా నరకలోకం నుంచి ఉత్తీర్ణులై శాశ్వతమైనటువంటి శ్లోక సాన్నిధ్యాన్ని పొందుతారు. అటువంటి మహత్తరమైనటువంటిది కన్యాదానం. అటువంటి కన్యాదాన ఘట్టం మన గ్రామంలో శ్రీ సాక్షాత్ భగవంతుని యొక్క కళ్యాణంలో మన అమ్మవారిని కూడా స్వామివారికి అప్పచెప్తున్నాం. ఇది మహత్తరమైనటువంటిది. అలాగే ఎంతో భక్తిపూర్వకంగా మనం చేసుకుంటే తప్ప ఇటువంటి భాగ్యం అనేది మరి మనకి కలగదు. కాబట్టి ఇటువంటి భాగ్యాన్ని స్వామి మనకి కల్పించారు కాబట్టి మనం దాన్ని సద్వినియోగం చేసుకొని భగవంతుడు దానికి అనుగ్రహాన్ని పొందడం కోసం మనం ప్రయత్నం చేయాలి. కాబట్టి అందరూ కూడా నమస్కారం చేయండి. ఓం అస్యా శ్రీ కన్యాదాన మహోత్సవ కేశవగమనే మహాసంకల్ప మండలం